గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించిన సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలోని దళితులందరూ కూడా ఈ రోజున కొవ్వూరు పార్టీ ఆఫీస్ నుండి గౌరీపట్నం మేరీమాత గుడి వరకు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సైకో ముఖ్యమంత్రి జగన్ ఆ రోజున ఇది పేదలకి సంపన్న వర్గాలకి మధ్య జరిగిన యుద్ధం, ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా చేస్తారో మీరు చూస్తారో నేను సిద్ధమని చెప్పి అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు రేపునే పేద ప్రజలందరూ కూడా ఈ రోజున అతను అనేక ధన ప్రభావాలకి అలాగే మధ్య ప్రలోభాలకి గురి చేసినా కూడా ఈవేళ పేద ప్రజలు బాగుండాలన్నా, అలాగే ఎస్సీ ఎస్టీలు బాగుండాలన్నా, అలాగే బీసీలు బాగుండాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కావాలని చెప్పి అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీని కనీ విని ఎరగని రీతిలో భవిష్యత్తులో ఏ రకంగా కూడా కనీ విని ఎరగని రీతిలో ఈ రోజున గెలిపించడం జరిగింది. ఈ దళితులందరూ కూడా ఈ మొక్కు తీర్చుకోవడానికి వీళ్ళు గౌరీమాత పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన అంతం చేయడానికి ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రకరకాలుగా కూడా మరి ప్రార్థనలు మొక్కులు అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలోని దళితులందరూ కూడా ఈరోజు కొవ్వూరు పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మరి ర్యాలీగా మరి వీరందరూ కూడా గౌరీపట్నం మేరీమాత విగ్రహానికి మరి వారి యొక్క మొక్కును చెల్లించుకోవడానికి ఈ రోజున అందరూ కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. వారికి మా నియోజకవర్గం అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతోటి ఆయన సీఎం గారి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. మరి ఇక్కడతోటి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయటానికి అందరూ కూడా సహకరించిన అందరు నాయకులకి, ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ రోజున ఈ పాదయాత్రకు వెళ్ళి నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన కొవ్వూరు నియోజకవర్గ దళిత సోదరులందరూ కూడా మన గౌరీపట్నం మేరీమాత గుడి వరకు పాదయాత్ర చేస్తారని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకునే దీంట్లో ఈరోజు వాళ్ళు పాదయాత్రగా కొవ్వూరు పార్టీ ఆఫీస్ నుంచి మేరీమాత గుడి వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు కొంతమంది ద్వారకా తిరుమల వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.